పెట్టుబడి కోసం బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ లో ప్రజలు ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. అద్భుతమైన రాబడిని తీసుకుని పెట్టుబడిదారులు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం కొత్త ఆప్షన్స్ ని వెతుకుతున్నారు. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గత సంవత్సరంలో కొత్త పెట్టుబడి ఎంపికగా బాగా ప్రాచుర్యం పొందాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా డేటా ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్లలో వార్షిక పెట్టుబడి 6 రెట్లు పెరిగి 2023లో 2,820 కోట్లకు చేరుకుంది. ఆకర్షణీయమైన రాబడి కారణంగా ప్రజలు గోల్డ్ ఈటీఎఫ్లను ఇష్టపడుతున్నారు. ఈ కాలంలో పెట్టుబడి పోర్ట్ఫోలియో 2.73 లక్షలు పెరిగి 50 లక్షలకు చేరుకుంది. ఈటీఎఫ్ అనేది బంగారం హెచ్చుతగ్గుల ధరల ఆధారంగా ఉండే ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్. పాసివ్ ఫండ్ కావడం వల్ల ఇందులో పెట్టుబడి ఖర్చు చాలా తక్కువ. ఈ పెట్టుబడిలో ఫండ్ మేనేజర్లు విస్తృతమైన విశ్లేషణలో పాల్గొనాల్సిన అవసరం లేదు. వారు మార్కెట్ ధరలను మాత్రమే ట్రాక్ చేస్తే సరిపోతుంది. ఈ పథకంలో ఒకరు ఒక యూనిట్లో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్లోని ఒక యూనిట్ 1 గ్రామ్ బంగారంతో సమానం. గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోలు అమ్మకం షేర్లలాగే బీఎస్సీ ఎన్ఎస్సీలో చేయొచ్చు. అయితే భౌతిక బంగారాన్ని పొందలేరు. మీరు ఈ పెట్టుబడి నుండి బయటకు వచ్చేయాలనుకున్నప్పుడు ఆ సమయంలో బంగారం ధరకు సమానమైన డబ్బు మీకు అందుతుంది. వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు జితేంద్ర సోలంకి మీ పోర్ట్ఫోలియోను వైవిధ్యంగా ఉంచడానికి మీ పెట్టుబడులలో బంగారాన్ని చేర్చడం తప్పనిసరి అంటున్నారు. ద్రవ్యోల్బణం నుండి మీ పోర్ట్ఫోలియోని రక్షించుకోవడానికి భద్రపరచడానికి బంగారం ఒక మంచి చాయిస్. బంగారంపై మీ మొత్తం పెట్టుబడిలో 10 నుంచి 15% కేటాయించాలని సిఫార్సు చేస్తున్నారు. ప్రస్తుతం బంగారంలో పెట్టుబడి పెట్టడానికి 2 మంచి ఆప్షన్స్ ఉన్నాయి: సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సావరిన్ గోల్డ్ బాండ్లలో మీ డబ్బు చాలా కాలం పాటు లాక్ అయి ఉంటుంది. దీంతో ఈ పెట్టుబడిలో లిక్విడిటీ తగ్గుతుంది. మరోవైపు ఈటీఎఫ్లతో మీ ఆర్థిక అవసరాలను తీర్చడానికి మీరు వాటిని ఎప్పుడైనా ఎక్స్చేంజ్లో విక్రయించవచ్చు. కాబట్టి మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నట్లయితే 60% ఈటీఎఫ్లలో 40% సావరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టడం బెటర్. రిటర్న్ల పరంగా బంగారానికి సంబంధించిన ఈ 2 ఆప్షన్స్ మంచివని రుజువు చేస్తున్నాయి. ఎస్జీబీ మొదటి శ్రేణి నవంబర్ 2023లో మెచ్యూర్ అయింది. ఇది పెట్టుబడిదారులకు 8 ఏళ్ల లాక్-ఇన్ వ్యవధిలో 12% కంటే ఎక్కువ వార్షిక రాబడి అందిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్ల విషయానికి వస్తే టాప్ 10 పథకాలు 8.61 నుంచి 9.92% వరకు రాబడిని చూపించాయి. 3 ఏళ్ల రాబడి 6.96 నుంచి 7.83% మధ్య, 5 ఏళ్ల రాబడి 12.97 నుంచి 13.47% మధ్య ఉంటుంది. ఇతర సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్స్తో పోలిస్తే బంగారం మెరుగైన రాబడిని అందిస్తుందని చెప్పొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టడానికి మీరు డీమ్యాట్ ఖాతాను తెరవాలి. మీరు స్టాక్ ఎక్స్చేంజ్ నుండి ఈటీఎఫ్లను కొనుగోలు చేసినప్పుడు మీ లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుండి సమానమైన మొత్తం కట్ అవుతుంది. 2 రోజుల తర్వాత ఈటీఎఫ్ యూనిట్లు మీ ఖాతాలో జమ అవుతాయి. మీరు ఈ యూనిట్లను షేర్లలాగా ట్రేడ్ చేయొచ్చు. మీరు గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెడితే ఆదాయాలపై ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగే పన్ను ఉంటుంది. ఏప్రిల్ 1, 2023 లేదా ఆ తర్వాత కొనుగోలు చేసిన గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ల విక్రయం ద్వారా వచ్చే లాభం స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. అంటే హోల్డింగ్ వ్యవధితో సంబంధం లేకుండా వాటిని విక్రయించడం ద్వారా వచ్చే మొత్తాన్ని మీ వార్షిక ఆదాయానికి కలుపుతారు. మీకు వర్తించే స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్. మీ పోర్ట్ఫోలియోను బలోపేతం చేయడానికి ఈ పెట్టుబడిని చేర్చడం చాలా కీలకం.